హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ నెల మొత్తము మనకు పోషకాహార మాసోత్సవాల ప్రోగ్రామ్స్ జరుపుకుంటుంటాము. అదేవిధంగా దానిలో భాగంగా కొన్ని రోజుల క్రిందట గాంధారిలో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగింది. అయితే మా అంగన్వాడీ సెంటర్లో ఈరోజు సిస్టర్ వాళ్ళు వస్తారని చెప్పేసి ప్రోగ్రాం చేద్దామని నేనైతే ముందుగానే తల్లులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే ఇద్దరు పిల్లలు 6 మంత్స్ నిండిన వాళ్ళు ఉండడంతో నేనైతే అన్నప్రాసన ప్రోగ్రాం చేస్తానని వాళ్ళకైతే ముందుగానే చెప్పేశాను. అయితే మా ICDS సింబల్, అదేవిధంగా కొన్ని కూరగాయలు పువ్వులతో డెకరేట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. పోషకాహార వారోత్సవాలంటే ఈ నెల మొత్తం సెప్టెంబర్ నెల 1 నుంచి 31వ తేదీ వరకు పోషకాహారాల గురించి మన ఊర్లో ఉన్న వాళ్ళకి, తల్లులకి, పిల్లలకి అందరికీ తెలియజెప్పడమే దీని యొక్క ప్రాధాన్యత. ఎందుకంటే గర్భవతులైతే ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, క్యారెట్లు, బీట్రూట్, అదేవిధంగా బెల్లం పట్టి, నువ్వుల పట్టి, సరి అయిన కాల్షియం, అదేవిధంగా ఐరన్ ఏ విధంగా ఏ ఫుడ్లో ఉంటుంది ఆ ఫుడ్ అనేది ఎక్కువగా తినటం వల్ల తల్లులకు చాలా మంచి కలుగుతుంది. వాళ్ళు రోజుకు 4 నుంచి 5 సార్లు భోజనం చేస్తూ ఉండాలి. కొంచెం కొంచెంగా తినటం వల్ల వాళ్ళకి సరి అయిన గ్రోత్ వస్తుంది. అదేవిధంగా ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కనీసం మినిమం 12 కేజీల బరువును కూడా పెరగాలనే ఇట్లాంటి విషయాలను కొన్నింటిని వారికి చెప్పడం జరిగింది. తర్వాత అన్నప్రాసన ప్రోగ్రాం చేసుకున్నాం మేమైతే. నాకు ఈ విధంగా డెకరేట్ చేయడానికి మా ఆశా వర్కర్ తొందరగా వచ్చింది, నాకైతే సహాయం చేసింది. ఇవన్నిటిని రెడీ చేయడానికి దాదాపు 2 అవర్స్ వరకు ఆ విధంగా పట్టింది. పువ్వులు తీసుకురావటము, బియ్యము, పప్పులు, గుడ్లు, ఫ్లవర్స్, ఆ విధంగా అన్నీ పెట్టడానికి చాలా టైమే పట్టింది. మనకు గోంగూరలో అయితే చాలా ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ని మనము గోంగూరను చక్కగా పప్పు ఏమీ వేయకుండా ఫ్రై చేసుకొని తిన్నట్టయితే ఐరన్ శాతం అనేది మన బాడీలో పెరుగుతుంది. అదేవిధంగా పాలు, పండ్లు తినటం చాలా మంచిది. పాలలో మనకు కాల్షియం ఉంటుంది. రకరకాల ఫుడ్ ఐటమ్స్లో మనకు కాల్షియం కానీ, మినరల్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా తోడ్పడతాయి. చూడండి, మేమైతే ఇద్దరి పిల్లలకు అన్నప్రాసన ప్రోగ్రాం చేస్తున్నాము. ఫస్ట్ ముందుగా బొట్టు పెట్టి వాళ్ళకైతే ఒక గిన్నెలో బాలామృతాన్ని చక్కగా కలిపి పెట్టుకున్నాము. దాన్ని వాళ్ళకు పెట్టడానికి సిస్టర్ని కూడా ఇన్వైట్ చేశాను కదా. అది తినిపించిన తర్వాత ఇద్దరు పిల్లల్ని ఈ విధంగా కూర్చోబెట్టి ముందర ఒక ప్లేట్లో బుక్స్, ఆ విధంగా ఒక ప్లేట్లో పండ్లు, ఒక ప్లేట్లో డబ్బులు ఆ విధంగా పెట్టేసి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టాను. అది 6 మంత్స్ కాబట్టి కొంచెం జరగలేకపోయారు. ఒక బాబు అయితే చక్కగా జరుపుకుంటూ ముందుకు వస్తూ బుక్స్ని అయితే పట్టుకున్నాడు. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మా అంగన్వాడీ సెంటర్ అంతా అలంకరించుకున్నారు. స్కూల్కి వచ్చిన పిల్లలు వాళ్ళ తల్లులు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఈ విధంగా చిన్నపిల్లలు చేయడం అనేది ఎక్కడ మనం చూడాలి. అందరు పిల్లలు ఒకే చోట ఉండడం, ఒకరు ఏడవడం, ఒకరు అరవడం, ఆ విధంగా జరుగుతుంటాం కదా. మా అంగన్వాడీ సెంటర్లో అందరికీ ఇవ్వటానికి అని చెప్పేసి కొన్ని బాలామృతంతో చేసిన లడ్డూలు చేశారు. తల్లులకు అందరికీ ఇవ్వడం జరిగింది. మేమైతే ఈ విధంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒకసారి అంగన్వాడీ సెంటర్లో ఈ విధంగా పోషకాహార వారోత్సవాలు జరుపుకొని తల్లులకు సరి అయిన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గర్భవతులైన వారికి తల్లిపాల గురించి, తల్లిపాలు ఇచ్చే విధానం గురించి, పుట్టగానే ఇచ్చే ముర్రుపాలు అంటే గంటలోపు వచ్చే ముర్రుపాలు పిల్లలకు చాలా ఇంపార్టెంట్ చెప్పేసి ఇలాంటి విషయాలు చెప్పడం జరిగింది. మా స్కూల్లో జరిగిన మీటింగ్లో చాలామంది పార్టిసిపేషన్ చేశారు. అదేవిధంగా అన్ని విషయాలు చక్కగా తెలుసుకొని సరైన సూచనలు, సలహాలు తెలుసుకొని వెళ్ళడం జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ ఖచ్చితంగా వీడియోని ఒకసారి సెండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.
ఇలాంటి ఇంపార్టెంట్ అంటే పోషకాహారం గురించి కానీ, అదేవిధంగా తల్లులకు కావాల్సిన ఐరన్, ప్రోటీన్ గురించి కానీ ఎవరికైనా తెలియని వారికి ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. గర్భవతి బాలింత అని కాకుండా ప్రతి ఒక్కరూ ఐరను, అదేవిధంగా కాల్షియంను ఫుడ్ ద్వారా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్టయితే ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడుకోవాల్సిన అవసరం ఉండదు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.